విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య కలకలం రేపుతుంది. మాధోధార కొంచమాంబ అమ్మవారి పండుగలో అర్ధరాత్రి ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కత్తులతో ఒకరిపై ఇంకొకరు దాడి చేసుకున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు మాస్పు లోహిత్ 20 సంవత్సరాల నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్గా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, రాజేంద్ర, విశాఖపట్నంలో ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తే గనక ప్రజలందరూ కూడా ఒక్కసారిగా కలవరపడుతున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటీవల నగర పోలీసులు రౌడీ షీటర్స్ అందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా నగర బహిష్కరణ చేస్తామని కూడా సిపి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ ఇచ్చిన వారం రోజుల్లోపే ఈ రోజు ఒక మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మాజీ రౌడీ షీటర్ గా ఉన్న ఒక వ్యక్తి, ఒక యువకుడు, దాదాపుగా అతని మీద అన్ని పోలీస్ స్టేషన్స్ లోని కూడా ఆల్రెడీ కేసెస్ అన్ని నమోదై ఉన్నాయి. అయితే అతనికి, అతని స్నేహితుడు మరొక వ్యక్తికి మధ్యన జరిగిన వివాదంలో ఒక తీవ్రమైన వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో